మనందరినీ ఒక వేదిక దగ్గర ఈరోజు ఈ సాయంకాలం పూట కలిపి మనకి ఇంత సౌకర్యాన్ని కల్పించిన పారమిత విద్యా సంస్థల చైర్మన్ ప్రసాదరావు గారికి సాహితీ గౌతమ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, మా ఊరి వాగు అనే కవితా సంపుటితో వారి గేయాలు కవితలతో ఒక నిరీక్షణ తదుపరి ఈరోజు వాగు ఎప్పుడు పారుతుందని చాలా బాధపడుతూ ఎదురు చూశాడు. అది ఎండాకాలం అయిపోయిన తర్వాతనే వాగు పారుతుంది. అదేవిధంగా అందుకే జూన్లోనే అయింది. అది చాలా సంతోషం. హృదయపూర్వక శుభాకాంక్షలు కాళ్ళూరి వెంకటేశ్వర గారికి సాహితీ గౌతమి తరఫున ఈరోజు మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, వారి కుటుంబానికి కృతి శ్రీకర్త పెద్దలు మహామహోపాధ్యాయ శ్రీభాష విజయసారథి గారిని తలుచుకుంటూ వారికి కృతిని స్వీకరించిన వరప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు సాహితీ గౌతమి తరఫున జరుగుతున్న ఈ సాహిత్య కార్యక్రమంలో మేమంతా సగౌరవంగా చెప్పుకున్న ఒక గొప్ప వ్యక్తులు మా మధ్య ఉన్నారు లేకున్నా సాహితీ గౌతమి 1991-92 ప్రాంతంలో ఏర్పడి దానికి ప్రథమ అధ్యక్షులు కార్యదర్శులుగా భూపలింగారెడ్డి గారు, దాని తర్వాత దామోదరరావు గారు, అప్పుడున్న పెద్ద మనుషులు గంట లక్ష్మణరావు గారు ఇప్పటికీ మాకు మార్గనిర్దేశం చేస్తూ, గంట లక్ష్మణరావు గారు ఇప్పుడు ప్రస్తుతం మనతోనే ఉండడం మాకు చాలా సంతోషకరం. మొన్న మేము చాలా ఒక సంకల్పంతో సొంత భవనం కావాలని సంకల్పించేసినప్పుడు వారు మాకంటే ఎక్కువ చురుగ్గా పనిచేసి ఒక 5 గుంటల జాగను సంపాదించే సమయంలో చాలా కీలక పాత్ర పోషించారు పెద్దలు శ్యాంప్రసాద్ రావు గారి సౌజన్యంతో. అది మా అందరికీ చాలా గర్వకారణం. దాని తర్వాత ఏర్పడిన రాజకీయ పరిణామం తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కొత్త ప్రభుత్వాన్ని కూడా మేము సంప్రదించడం జరిగింది. దాని తదుపరి వారు కూడా చాలా సమన్వయంతో స్పందించి నిధులు ఇస్తామని కూడా ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు కూడా తెలిపారు. దానికి మేమంతా ఎంతో సంతోషపడుతున్నాం. ఈరోజు దాని తర్వాత మాటిశెట్టి గోపాల్ గారు, కెఎస్ అనంతాచార్య గారు, దాస్యం శ్రీనాథ్పతి గారు అధ్యక్షులుగా నిర్వహించారు. దామోదరరావు గారు కూడా కార్యదర్శులుగా గాజుల రవీందర్ గారు పూర్వ కార్యదర్శి ఇక్కడ ఉన్నారు మాతో పాటే. వారి బిఎన్ స్వామి గారు కథా రచయిత, వారు కూడా ప్రధాన కార్యదర్శి విశిష్టమైన సేవలు అందించారు. ఇది ఇలా సాగుతున్న మా సాహితీ గౌతమికి సుదర్శన వేణుశ్రీ గారు, ఇలా సాగుతున్న మా సాహితీ గౌతమి కార్యక్రమంలో మొన్న 2023 ఏప్రిల్లో పెద్దలు నంది శ్రీనివాస్ గారు అధ్యక్షులుగా, నేను ప్రధాన కార్యదర్శిగా నియామకం జరగడం జరిగింది. దాని తర్వాత మేము బొమ్మలమ్మ గుట్టను సందర్శించడం జరిగింది శ్యాంప్రసాద్ గారి ఆధ్వర్యంలో. బమ్మెరపోత నా ప్రాంతాన్ని, దాని తర్వాత రామగిరికి ఇలా యాత్ర కూడా సందర్శించడం జరిగి కవిత్రులందరినీ అక్కడికి తీసుకెళ్ళి అక్కడనే కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. దాని తర్వాత ఏర్పాటు చేసిన మా ఊరి వాగు కవిత ఆవిష్కరణ ఈరోజు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా వచ్చేసిన గంట లక్ష్మణరావు గారికి మా స్వాగతం. వారి మార్గనిర్దేశం మాకు ఎప్పటికీ ఉండాలని కోరుతున్నాం. ఈరోజు ఈ మా ఊరి వాగు ఈ ప్రవాహాన్ని మనందరికీ వినిపించడానికి, అందులో ఉన్న గేయాలను కవితలను సమగ్రంగా సమీక్షించి మనందరికీ చెప్పడానికి మా పెద్దలు గజేందర్ రెడ్డి గారు ఈ సమీక్ష నిర్వహిస్తారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన అన్న గాజుల రవీందర్ గారికి, ప్రభాకం వైరాగ్య గారికి మరియు డాక్టర్ కల్వకుంట్ల రామకృష్ణ గారికి మా హృదయపూర్వక స్వాగతం తెలుపుతూ, ఆప్తావాక్యం చెప్పవలసిందిగా కెఎస్ అనంతాచార్య గారు, తర్వాత ఆప్తావాక్యం తెలపడానికి ఇచ్చేసిన అనంతాచార్య గారికి మీ అందరికీ మరియు పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్సులు తెలుపుతూ ధన్యవాదాలు.